చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ నెల 29న సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. 2 రోజుల పాటు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. 500 కోట్లతో నిర్మించే ఎయిర్పోర్టు నిర్మాణానికి భూమి పూజ కూడా చేయనున్నారు. అలాగే 200 కోట్ల పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. తర్వాత శాంతిపురం మండలంలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ నెల 29న సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. 2 రోజుల పాటు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. 500 కోట్లతో నిర్మించే ఎయిర్పోర్టు నిర్మాణానికి భూమి పూజ కూడా చేయనున్నారు. అలాగే 200 కోట్ల రూపాయల పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. తర్వాత శాంతిపురం మండలంలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఈ నెల 29న కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. అలాగే 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 500 కోట్లతో నిర్మించే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కూడా భూమి పూజ చేయనున్నారు నారా చంద్రబాబు నాయుడు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవి వర్మ సిద్ధంగా ఉన్నారు. రవి వర్మ, ఎస్టీపీగా ఈ నెల 29న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు వస్తున్నారు. ముఖ్యంగా కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేపట్టారు. వాటన్నిటికీ ఇవాళ 29న ప్రారంభోత్సవాలు ప్లస్ శంకుస్థాపనలు జరుపుతున్నారు. అలాగే ముఖ్యంగా ఏంటంటే విమానాశ్రయానికి శంకుస్థాపనకి ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 29న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తున్నారు. అంటే టమాటా అలాగే మామిడి ఎగుమతికి వీలుగా ఉండేందుకు అనుకూలంగా ఉండేందుకు గాను విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా అప్పుడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే భూసేకరణ కూడా పూర్తి చేశారు. నిర్మాణ క్రమాలను నిర్మించేందుకు విమానాశ్రయ నిర్మాణానికి అయితే శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తుంది. 29-30 తారీఖుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తున్నారు. ముఖ్యంగా 29వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు కుప్పానికి చేరుకుంటారు. కుప్పం శాంతిపురం మండలంలోని శివపురంలో గల సొంత ఇంటికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా విమానాశ్రయాన్ని శంకుస్థాపన చేసిన పెదప అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పబ్లిక్ మీటింగ్ లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఇంటికి చేరుకుంటారు. మరునాడు కొన్ని కార్యక్రమాలు చూసుకుని అలాగా శంకుస్థాపన చేసిన పిదప మరునాడు 30వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు అక్కడి నుంచి కుప్పం నుంచి బయలుదేరుతున్నట్టుగా సమాచారం ఉంది. ఇది ముఖ్యమంత్రి షెడ్యూల్ పోలీసుల ద్వారా తెలుస్తుంది. ఇప్పటి వరకు షెడ్యూల్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. దుర్గా, రైట్, థ్యాంక్ యూ రవి.